తప్పించడం ఏముందండి ఇప్పుడు దీని అందరికీ మూల కారణం ఏంటండి కొల్ల వర్తక అన్ని రకాల వాళ్ళకి కూడా సంఘాలు ఉన్నాయి. ఆఖరికి మహిళా సంఘాలకి మహిళలకు కూడా సంఘాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అందరికి సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సంఘం లేనిది ఎవరికి? పురుషులే కాదండి, భార్య బాధితులకు. ఇప్పుడు సరే కేసు పెడితేనే బాధితుడా అని నన్ను చాలా మంది అడుగుతున్నాను. కేసు పెడితే బాధితుడు కాదండి, ఇంట్లో లేడీ హెరాస్మెంట్ పడి ఒక్కడు కూడా భార్య బాధితులు లెక్కలోకి వస్తారు. ఓకే, ఏ హెరాస్మెంట్ లేడీస్ ఒక 4 చెప్పండి మాకు. అందాదా మాకు కూడా తెలియదు. మేము ఇంకా ఏముందండి, ఇప్పుడు బయట నుంచి మగవాడు కష్టపడి వస్తాడు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఏమవుతుందండి? ఇంకా గ్లాస్ మీరు ఇంకా కూడా అంటే పురుషాధిక్యమేనా? పురుషాధిక్యం కాదండి, నేను ప్రేమ చూపించమంటున్నా సార్. మీరు పురుషాధిక్యం చాలా తప్పదు. బయటకు రాగానే నీళ్ళు అంటున్నావు, స్నానం చేస్తే తువ్వాలంటున్నావు, తువ్వాలంటే చాయ్ అంటావు. నువ్వే ఆ పని చేయొచ్చు కొన్నాళ్ళు. అర్థం కావట్లే. చెప్పండి, ఇప్పుడు బయట భర్త నాన్న టెన్షన్ మీద తిరిగి వస్తాడు, ప్రేమగా ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే అక్కడ ప్రేమగా కనపడుతుంది కదా. వాళ్ళు కూడా ఏమంటారు, పొద్దుగాల నుంచి నువ్వు వదిలిపోయిన షెడ్డి, నువ్వు ముడ్డి గిడ్డి అన్ని మేము కూడా శుభ్రం చేస్తున్నాం, మేమైనా ఖాళీ మానేమనండి, ఎవరిదాడే తుడుచుకుంటాడు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం మానేమనండి సార్. కాదండి, పిల్లల చాకిరి ఒక పూట పిల్లల్ని కూర్చోబెట్టి భోజనం తినిపించలేరు మీరు సరిగా. ఓ అట్లా పోయి వచ్చి సరే కావాలంటే మొత్తం ఉద్యోగాలు సద్యోగాలు అందరూ వదిలేస్తారండి, ఇంకా అదే పని మీద ఉంటారు. మరి అప్పుడు ఇది ఎక్కడి నుంచి వెళ్తుందండి? ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? మీరు ఎవరు తీసుకొస్తారు? బట్టలు ఉతుకుతానుకోగాను, ఇల్లు ఉతుకుతానుకోగాను, వంటలు పెడతానుకోగా. నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు ఇల్లు శుభ్రం 5 మనుషులు లేదా 6 మనుషులు చేయాల్సిన పని ఒక్కతే చేస్తుంది సార్. కాదనిలే కదా. ఇప్పుడు చాలా మంది మన సిటీలోనే చాలా మంది ఏంటంటే ఇండివిజువల్ గా స్టడీ పర్పస్ మీద వస్తున్నారు. మరి స్టడీ పర్పస్ మీద వచ్చినప్పుడు ఆ పురుషుడికి ఎవరు సేవ చేస్తున్నాడు? ఆడదాడే ఉతుక్కుంటున్నాడు, ఆడదాడే గీక్కుంటున్నాడు, ఆడదాడే తోముకుంటున్నాడు. మరి అప్పుడు ఎవరు చేస్తున్నారు? అది కొద్ది రోజులే కదా, మొత్తం కాదు కదా. అవునండి, అయితే మానేమనండి, పెళ్లి చేసుకోవడం మానేమనండి, ఏ సమస్య ఉండదు కదా. ఇప్పుడు లేడీస్ పెళ్లి చేసుకోవడం మానేస్తారనుకో, ఏ సమస్య ఉండదు, ఎవరి దాంట్లో హ్యాపీ. అయ్యో అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి. మరి అన్నీ కావాలంటే ఎలాగ సార్? ఇప్పుడు భార్య అంటే ఎలా ఉండాలి మీ దృష్టిలో? భార్య అంటే కాదండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మెంటాలిటీ ఒకటయ్యి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలాగా ఉండాలని చెప్తున్నాను. మేము చెప్పేదండి కలిసి ఉండమంటున్నాం అండి, కలిసే ఉండమంటున్నాను. మేము విడిపోయి మీ పద్ధతిలో భార్య అంటే ఇలా ఉండాలి ఏమైనా ఉందా సిద్ధాంతం? ఏమండి, నేనే కాదండి, ఎవరు చెప్పలేరండి అది. ఎందుకంటే ఒక భార్య భర్త ఒక గదిలో ఏం చేస్తున్నారు అనేది నేను ఇలా 100% చెప్తున్నానండి, ఎవ్వరూ చెప్పలేమండి.